నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 10వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. మకర రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి లైఫ్ ఇదే. అక్టోబర్ 10వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతోంది, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఎటువంటి మార్పులు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చెరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. వ్యాపారంలో ఆర్థికంగా లాభం కనిపిస్తోంది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు అవసరం అవుతాయి. శత్రువులను తక్కువగా అంచనా వేయవద్దండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. గణపతిని దర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో శ్రద్ధ అయితే చాలా అవసరం అండి. సకాలంలో పనులను పూర్తి చేయండి. శాంతంగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. ఉద్యోగంలో సకాలంలో అంతా కూడా జరుగుతుంది. వ్యాపారంలో సృజనాత్మకతతో ముందుకు సాగండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. నవగ్రహ స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి వారికి అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. వీరి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఇది చాలా మంచి సమయం. ఆదాయ ప్రవాహం మరియు పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా ఉంటుంది. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అది లభించవచ్చు. ఈ నెల చిన్న మరియు స్వల్పకాలిక పెట్టుబడులకు మంచిది. ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక పనుల కోసం కొంత డబ్బు కూడా మీరు ఖర్చు చేయవచ్చు. ఈ రాశి వారికి చివరి వారంలో సరళమైన బడ్జెట్ను ఉంచండి. కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయాణం కూడా సూచిస్తుంది. ఒక ముఖ్యమైన పనిలో మీ యొక్క తండ్రి లేదా సోదరుడి నుండి మంచి మద్దతు కూడా లభించవచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామి కెరియర్లో కొంత మార్పు కూడా ఉండవచ్చు. మీ తండ్రి గారి ఆరోగ్య సమస్య నుండి కోలుకోవచ్చు. ఈ నెల ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. పెద్దగా సమస్యలు ఏవి కూడా మీకు సూచింపబడడం లేదు. మీరు వెన్నునొప్పి మరియు కంటి సమస్యలతో బాధపడవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తే మేలు మరియు విరామం తీసుకున్న మీకు మేలు జరుగుతుంది. సరైన ఆహారము మరియు విశ్రాంతి కూడా తీసుకోండి. వ్యాపారవేత్తలకు వ్యాపారంలో కొన్ని మార్పులు అయితే ఉంటాయి. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామి ఒప్పందాల విస్తరణకు సూచనలు అయితే ఉన్నాయి. 3వ వారం నుండి వ్యాపారం మెరుగైన విచారణలు మరియు ఆర్డర్లతో మెరుగుపడడం ప్రారంభం అవుతుంది. మొదటి 2 వారాలు ఆదాయం కోసం సాధారణంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదు. తదుపరి చక్రంలో స్పష్టమైన సంకేతాల కోసం వేచి ఉండండి. విద్యార్థులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. మంచి కాలాన్ని గడుపుతారు. ఉపాధ్యాయులు మీకు మద్దతును ఇస్తారు మరియు మీ యొక్క ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. మీరు పరీక్షలు మరియు చదువులో కూడా చక్కగా రాణిస్తారు. విదేశీ విద్యా సంస్థలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చక్కటి ఫలితం అయితే మీకు ఈ సమయంలో రావచ్చని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా.
ఇక ఈ మకర రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు కూడా విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు. భోజన ప్రియులని చెప్పాలి. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకునే తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించనే తర్వాతనే ఆ పనిని వీరు మొదలుపెట్టే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు ఊహ జగత్తులో వీరు విహరించరు. కొన్ని రాసుల వారు ఊహ జగత్తులు విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా వీరు ముగిచ్చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం కూడా ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించలేరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పని అయినా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పని చేయరు. ఇది వీరిలో ఉన్న స్వార్థము. వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి వీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా వీరు ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోరు. ఈ రాశి వారు ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీరిలోని నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసనే చెయ్యి. వీరి తర్వాత ఎవరైనా అని కూడా చెప్పాలి. మకర రాశి వారి ప్రేమ వివాహాలకు దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు. ఈ జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకున్నట్లయితే వీరి సంసార జీవితం చాలా బాగుంటుంది. మకర రాశిలో జన్మించినటువంటి వారి జీవితం అంతా కూడా వీరి కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుందని చెప్పాలి. వీరికి 30 సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా వీరి జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. అక్కడికి రాని అనవసరపు మాటలనేవి వీరు మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు బాధకాన్ని కొట్టి ఎదుటి వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా వీరు చేయించుకుంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి చాలా అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించలేరు. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.